నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైతే ఢిల్లీ మహానగరంలో జరిగినటువంటి తరుణ్ హత్య, ముస్లింల దాడిలో తను చనిపోవడం జరిగింది. హోలీ రోజున జరిగినటువంటి ఒక చిన్న సంఘటన తీసుకొని ముస్లింలు అతనిపై దాడి చేయడం వల్ల ఆ దళిత అబ్బాయి చనిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ దళిత సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. అన్న చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది తరుణ్ ఇష్యూలో? ఢిల్లీలో తరుణ్ ఇష్యూలో వాళ్ళ పక్కింటి వాళ్ళకే జరిగినటువంటి గొడవ ఇది. హోలీ ఆడుకుంటుంటే హోలీలో నీళ్లు పోయిస్తాం కదా, నీళ్లు పోయడమో లేదంటే బుగ్గలు వాటర్ బలూన్స్ విసిరే క్రమంలో ఆ యొక్క పక్కన బయటికి వెళ్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ పైన కొన్ని నీళ్లు పడ్డాయి. అది ఎగ్జాక్ట్గా పూర్తి అన్ని నీళ్లు పోసిన సందర్భం కూడా కాదు, కొన్ని నీళ్లు పడ్డాయి. ఆ కొన్ని నీళ్లు పడ్డందుకు ఎంబడే వాళ్ళు వచ్చి సారీ చెప్పడం జరిగింది. అదంతా మళ్ళీ అయిపోవడం జరిగింది. కానీ అంత కోపం మనసులో ఉన్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి ఆ ఇంటి పైన దాడి చేయడానికి పోతే ఇంట్లో మరి మగపిల్లోడు అడ్డుకుంటే అతన్ని అక్కడ వచ్చినటువంటి వాళ్ళు సుమారు 30-40 మంది అందరు కలిసి రాడ్లతోని కట్టెలతోని కొట్టి తల పగలగొట్టి అమానుషంగా తల పగలగొట్టి కొట్టి చంపేసారు. ఇది ఏ రకమైనటువంటి సంస్కృతం, ఇది ఏ రకమైనటువంటి మతబోధనలో అర్థమవుతలేదు. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఇంటిపైకి వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఒక 5 నుంచి 6 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మీరేమో 40 మందిని చెప్తా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంతమంది? నేను అదే అంటున్నాను కదా, ఇవన్నీ ఒక పనికిమాల రాజకీయాలు కొన్ని ఉంటాయి దీంట్లో కూడా. అది ఏ పార్టీని అయితేనేముంది, అది బీజేపీ అయితేనేముంది, కాంగ్రెస్ అయితేనేముంది, కమ్యూనిస్టులు అయితే ఏముంది, అక్కడ జరిగినటువంటి దాడిపైన సీరియస్ అఫెన్స్, అది చాలా ఘోరమైనటువంటి అఫెన్స్. అది క్లియర్ కట్ మాబ్ లించింగ్ కమ్ మర్డర్. ఆ మర్డర్లో 100% వాళ్ళందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాలి. దాంట్లో ప్రాసిక్యూషన్ మొత్తం పూర్తిగా ఎవిడెన్సెస్ అన్నీ సేకరించేదాకా అసలు మనల్ని బెయిల్ అనేది ఇవ్వకూడదు. కానీ ఇన్సిడెంట్ జరిగి 8 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం ఒక 15-20 మందిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఢిల్లీలో పోలీసుల చేతగాంతనం అనేది నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఒకసారి మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో చాలా దళిత సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది మాత్రమే అవపడుతున్నాయి. ఎందుకంటే మిగతా దళిత సంఘాలు ఎందుకు ఇష్యూని పట్టించుకోవట్లంటే మీరేమంటారు? ఇప్పుడు దళిత సంఘాలు మిగతా సంఘాలు కూడా పట్టించుకోవాలి. వాస్తవానికి పట్టించుకోవట్లేదంటే నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితి అది. వాళ్ళు ఎటువంటి సంఘటనలు పట్టించుకుంటారు అనేది మేము అబ్జర్వేషన్లో మాకు అర్థమైంది ఏంటంటే, బాధితుడు హిందూ అయ్యి ఉండకూడదు, క్రైస్తవుడో లేకపోతే ముస్లిమో అయ్యి ఉండాలి. నేరం చేసిన వాళ్ళు ముస్లిం అయితే కనుక వాళ్ళు స్పందించరు. వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అదే బీసీలో లేకుంటే అగ్రవర్ణాలో హిందువులు అయితే కనుక వెంటనే స్పందిస్తారు. ఇంకో విషయం, జరిగినటువంటి సంఘటన బీజేపీ పాలిత ప్రాంతాలలో కనుక జరిగితే వాళ్ళు ఎంబడే స్పందిస్తారు. మరి ఇది కూడా బీజేపీ పాలిత ప్రాంతమే కదా, అంటే ఇక్కడ దాడి చేసిన వాడు ముస్లిం కాబట్టి వాళ్ళు స్పందిస్తలేరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందుకు అనేక సంఘటనలలో కూడా ఎక్కడైతే దాడి చేసిన వాడు ముస్లిం అయితే దళిత సంఘాలు కానీ, కమ్యూనిస్ట్ సంఘాలు కానీ, లిబరల్ సంఘాలు కానీ, సెక్యులర్లు కానీ, సోకాళ్ళు సెక్యులర్లు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కానీ వీళ్ళెవరు స్పందించరు కూడా. ఈ విధమైనటువంటి ధోరణి అనేది ఒక పక్షపాత ధోరణి, నిజంగా దళిత సంఘాన్ని మోసం చేయడం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే దళితుల్లో కూడా ఒకవేళ హిందూ అయితే ఒకలా స్పందిస్తున్నారు, ముస్లిం అయితే ఒకలా స్పందిస్తున్నారు అంటారా మీరు? 100% నేరం చేసిన వాడు హిందువులలో ఏ కులమైనా సరే వాళ్ళైతే ఒకలాగా స్పందిస్తున్నారు. అదే నేరం చేసిన వాడు ముస్లిం అయితే ఇంకో విధంగా స్పందిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కళ్ళ ముంగల కనిపిస్తున్న తరుణ్ ఇన్సిడెంట్ ఒకటి. ఇది నాగరాజ్, ఇదే హైదరాబాద్లో జరిగినటువంటి నాగరాజ్ని నడి రోడ్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాని తలబగలు కొట్టి చంపిన ఇన్సిడెంట్ ఒకటి. అదేవిధంగా మీరు టేకులక్ష్మి ఇన్సిడెంట్ తీసుకోండి. ఆదిలాబాద్ టేకులక్ష్మి సోదరి టేకులక్ష్మిని వాళ్ళందరూ కూడా ముగ్గురు ముస్లింలే ఉండే. ఇక్కడ జరిగినటువంటి దిశా సంఘటన కన్నా ఘోరమైనటువంటి సంఘటన అది. దానిపైన ఏ సంఘాలు ఎక్కడ కూడా స్పందించలేదు, దానిపైన ఇష్యూ రేజ్ చేయలేదు. కానీ అదే ప్రియాంక రెడ్డి విషయంలో మాత్రము అక్కడ దాడి చేసిన వాళ్ళు హిందువులలో 3 దళితులే ఉండేవాళ్ళు దాడి చేసిన వాళ్ళు. అయినా కూడా దాంట్లో గట్టిగా స్పందించారు, ఆ ఇష్యూ మీద స్పందించారు. ఆ ఇష్యూల పైన వాళ్ళకు కేసీఆర్ గారు కూడా ఏకపక్ష ధోరణిలో అక్కడ ఉన్నటువంటి నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. 100% తప్పు చేసినోడు ఏ ఆడబిడ్డ కానివ్వండి, హిందూ ముస్లిం అగ్రవర్ణాలు క్రైస్తవులు ఎవరైనా కానివ్వండి, ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే స్పందించాల్సిందే. కానీ అదే ఆడబిడ్డ టేకులక్ష్మి అక్కడ ఆమె చనిపోయింది. మరి ఆమె పైన ఎందుకు స్పందించలేదు మన కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం? అంటే అక్కడ ఉన్నటువంటి నేరస్తులు ముస్లింలు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఇక్కడ ఓట్లు రావు కాబట్టి. ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఇది ఈ యొక్క ఒక జోకుడు ధోరణి అనేది ఇది చాలా దారుణమైన విషయం. మేము నిక్కర్సుగా నిజంగా మాట్లాడేటటువంటి దళిత సంఘం మాది.
మేము ఇక్కడ ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు మిగతా సంఘాలు కూడా వచ్చినాయి. వాళ్ళందరితో పాటు కలిసి ఈ ఇష్యూ ఎందుకు లేపుతున్నామంటే ఆధిపత్య ధోరణి ఎవడు చూపించినా దాన్ని మనం విమర్శించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే, ప్రశ్నించాల్సిందే. వాడు ముస్లిం అయితేనేముంది, క్రైస్తవుడు అయితేనేముంది, హిందూ అయితేముంది. మీరు ఇన్ని దళితులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చెప్పారు కదా, దాంతోపాటు నేను ఒకటి యాడ్ చేస్తాను. అయితే కర్ల రాజేష్ లాకప్ డెట్ అయినప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇప్పటికీ వాళ్ళ కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఈ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడట్లేరు. అంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏమంటారు? నేను అదే అంటున్నా కదా బ్రదర్, వాళ్ళకు సెలెక్టివ్గా కొన్ని ఉంటాయి. ఆ సెలెక్టివ్ వాటి మీద ఫైట్ చేస్తారు. సరే, అందరూ అట్లనే ఉంటారని నేను అనట్లేదు. వాళ్ళ కొంతమందికి వీలు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ ఈరోజు రాష్ట్రము దళిత ఇష్యూస్, దళిత నాయకులు అంటే కొందరు నాయకులపైన చూస్తుంది వెంటనే. అరే విషయం చెప్పొచ్చు అంటే మాదిగనే ఇంటి పేరు పెట్టుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా ఈరోజు స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కృష్ణన్న గురించి, కృష్ణన్న అంటే మాకు గౌరవం ఉంది. కానీ అయినప్పటికీ కూడా నేను ఒక చిన్న విషయం మేము మాట్లాడుతున్నా. ఈరోజు కోవాబన్ వలి విషయంలో ఈరోజు దళిత సంఘాలు అయితేనేమి కానీ, కొన్ని సెక్యులర్లు కానీ, లేదా కమ్యూనిస్ట్ సంఘాలు కానీ, లేదా లిబరేషన్లు కానీ, అదేవిధంగా నాగబాబు, లోకేష్లు కానీ స్పందించారు. కానీ అదే కోవాబన్ వలి నంద్యాలలో ఉంటాడు. ఆ నంద్యాల నుంచి కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ఉంది. పక్కన ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ అన్నను ఒక ముస్లిం కుటుంబము ట్రాక్టర్తో గుద్ది మళ్ళీ వేటాడి కొడవలతో నరికి మరీ చంపినారు. వెరీ రీసెంట్ ఇన్సిడెంట్. కోవాబన్ ఇన్సిడెంట్ జరగడానికి ఒక వారం 10 రోజులు ముందో వెనకనో జరిగింది అంతే. ఆ ఇష్యూ పైన మాత్రం ఎవరు స్పందించలే. మందకృష్ణ గారు వెళ్ళి పలకరించారని తెలిసింది అంతే. కానీ ఏ రకమైనటువంటి ఇష్యూ లేలే. ఎందుకు చేయలే? ఎందుకంటే అక్కడ నేరస్తులు ముస్లింలు కాబట్టి. ఈ రకమైనటువంటి ధోరణి ఏంది అంటే ముస్లింలు చంపితే చచ్చిపోవాలా? ముస్లింలు చంపితే మేము కనీసం మేము వాయిస్ కూడా మాట్లాడొద్దా? ముస్లింలు చంపితే మేము మా ఆడపిల్లల మీద పడి లవ్ జిహాదులు చేస్తే, మా ఆడపిల్లల పడి రేపులు చేసి ముక్కలు కింద నరికితే, ఇదే రెయిన్ బజార్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఒక దళిత ఆడబిడ్డ పైన ఇద్దరు ముస్లిం యువకులు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ముక్కలు కింద నరికి చంపిర్రు. దానిపైన ఏ దళిత సంఘం స్పందించలే. మేము మాట్లాడినాం కేవలం. అంటే నేనేమన్నా అంటే ముస్లింలు చేస్తే మాత్రం అది కరెక్ట్ అయిపోతుంది, అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం దాన్ని మనం ఇష్యూ చేస్తున్నాం. అంటే ఇది ఏ రకమైనటువంటి భావజాలం? ఇది పూర్తిగా దళితుల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తారు. ఒక తప్పుని కప్పిపుచ్చి ఇంకో తప్పుని చూపించడం అంటే అది మన ఆత్మసాక్షికి, అంబేద్కర్ గారి ఒక భావజాలానికి మనం మోసం చేయడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి నేను దళిత సమాజాన్ని కోరుకునేది, విన్నవించేది ఒకటే, నిజాన్ని నిజంగా చూడండి. వాడు ముస్లిం అయితేనేమి, ఇంకెవడైతేనేమి, నిజాన్ని నిజంగా చూడండి. జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మన భవిష్యత్తు ఎటు పోవాలి, ఎటు నడిస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈ జై భీమ్ ముస్లింలతోటి మనము ముందుకు నడవాలనేటటువంటి భావజాలం ఏదైతుందో దీన్ని పూర్తిగా ఖండించాలి. దాన్ని మనం పూర్తిగా ఆ మోసంలో పడొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నేరం చేసినటువంటి నేరస్తులకు మీరు అంబేద్కర్ బొమ్మ వద్ద ఉన్నారు, అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నారు. ఈ అంబేద్కర్ సాక్షిగా వారికి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఒక అడ్వకేట్గా, ఒక దళితుడిగా నేను కోరుకునేదైనా కానీ, ఒక అడ్వకేట్గా నేను కోరుకునేది కాదు. ఒకటి ఈ బుల్డోజర్ యాక్షన్లు పనికిరావు, సరిపోవు. నేను కోరుకునేది ఒకటే, ప్రాణానికి ప్రాణం కావాల్సిందే, డెత్ పనిష్మెంట్ రావాల్సిందే. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ బిఎన్ఎస్ కూడా ఇది డెత్ పనిష్మెంట్ కిందకే వస్తుంది. మాబ్ లించింగ్ డెత్ ఉంది అక్కడ. మాబ్ లించింగ్ డెత్ ప్రకారం హైయెస్ట్ పెనాల్టీ డెత్ పనిష్మెంటే ఉంది. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ఆ ఇష్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ నేరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం కానీ, వాడు ఇంకే మతస్థుడు కానీ, వాళ్లకు 100% మాబ్ లించింగ్ జరిగింది అక్కడ. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలని చెప్పి నేను 100% డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. అదే న్యాయం అని చెప్పి కూడా నేను భావిస్తున్నా. ఇది చెప్తున్నటువంటి దళిత సంఘాల నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే తను ఒక అడ్వకేట్గా ఉండి కూడా ఎవరైతే ప్రాణం కోల్పోయినటువంటి తరుణ్ ప్రాణానికి ఎవరైతే ఆ ప్రాణం తీసినటువంటి వారి ప్రాణం కూడా పోవాలని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే దళిత పైన వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులన్నింటినీ మాదిగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖండించాలి, దళిత సంఘాలు ఖండించాలి. దళిత సంఘాలు ఎందుకు మాట్లాడుతుందని వారు చెప్తా ఉన్నారు. మరి దళిత సంఘ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి తరుణ్ హత్య కోసం, తరుణ్పై జరిగినటువంటి దాడిపైన అన్ని సంఘాల నాయకులు స్పందించాలని కోరుకుందాం. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ట్యాంక్ బండ్, హైదరాబాద్.